రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ లింగయ్య యాదవ్ గారు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని కూడా ఇవాళ మీడియాకు వ్యక్తమవుతుంది. అసలు ఈ సమస్య ఏందో వాళ్ళు మాట్లాడుతున్నాం. అసలు బీసీలకు ఎలాంటి అన్యాయం జరుగుతుంటున్నారు, దాన్ని మీరు ఏమి చూస్తున్నారు? దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కూడా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోవడం చాలా దుర్మార్గం. ఈ దేశ ప్రధానమంత్రి బీసీ అయ్యిండు కూడా బీసీలకు ఎలాంటి అవకాశాలు కల్పించకపోవడం చాలా దుర్మార్గమని సందర్భంగా చేస్తున్నాం. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేస్తుంటే గత ఎన్నికలలో రాహుల్ గాంధీ గారు వచ్చి తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి బీసీలకు ఇచ్చిన హామీలు చూసి బీసీలు అందరూ కూడా ఏకమై కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు చాలా అన్యాయం చేస్తుంది. నామినేటెడ్ పదవులలో కానీ ఎమ్మెల్సీ పదవులలో కానీ మిగతా ఎమ్మెల్యే పదవులు కానీ ఎమ్మెల్యేల సీట్లు ఇవ్వడంలో కూడా పూర్తిగా విఫలమయ్యాడు. ఏదైతే కాంగ్రెస్ సిద్ధాంతంలోనే అని చెప్పి కుటుంబ పాలన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి గతంలో కేసీఆర్ అన్నారు. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు కూడా కుటుంబ పాలన తీసుకొస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే చాలామంది కుటుంబాలు ఉన్నాయి. అట్లనే కొమరెడ్డి కుటుంబం కానీ అదేవిధంగా ఉత్తమరెడ్డి కుటుంబం కానీ ఇప్పుడు జనారెడ్డి కుటుంబం కూడా కుటుంబ పాలన చేస్తుంది. జనారెడ్డి కొడుకు ఎంపీ, ఇంకో కొడుకు ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయనకి పదవి ఇస్తారట. ఆయనతో పాటు వాళ్ళ భార్య కూడా ఒక పదవి ఇస్తే అయిపోయింది. వాళ్ళందరూ కూడా సరిపోతుంటాయి. అది ఇట్లా చేసుకుంటూ పోతే మరి బీసీలు ఎందుకు వాళ్ళకు ఓట్లు వేయాలి? బీసీల కోసం ఎందుకు ఇట్లా వీళ్ళు బీసీ పార్టీ అని చెప్పుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా చెప్తారు, రాహుల్ గాంధీ ఒక విధంగా చెప్తే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక విధంగా అమలు చేస్తారు. దీన్ని తక్షణమే సవరించుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చెప్పండి, ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ తీర్మానం కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. దాన్ని మీరు ఏదో చూస్తున్నారు? ఎమ్మెల్సీ తీర్మానాలను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఏ మీడియా లేనప్పుడే తీర్మానాలను ఒక మీడియా మల్లనంటేనే ఒక మీడియా ఆయన పెట్టి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతలను ఈ కాంగ్రెస్ పార్టీకి వాడుకొని ఆయన ఈరోజు పార్టీ అధికారం రాగానే కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకు ఇస్తున్నటువంటి హామీల గురించి అడిగింది తప్పించి ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం లేకపోతే ఇంకో దాని కోసం ఆయన అడగలే. అడిగితే తప్పే ఉంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అన్నారు కదా, బీసీలకి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పేసి పెట్టి సూచించింది కదా, అదే దాన్ని ఆయన అడిగిండు. అడిగితే దాన్ని ఎలాంటి విచారణ చేయకుండా తక్షణమే సస్పెండ్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. ఏదైతే వీళ్ళైతే రెడ్లకు ఒక న్యాయం, దీంట్లో బీసీలకు ఒక న్యాయం అన్నట్టు ఉన్నది. ఎందుకు గతంలో ఒకరికొకరు తిట్టుకున్నారు, వెంకరెడ్డి గారు తిట్టుకున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు తిట్టుకున్నారు. వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఉండదు, వాళ్ళకి ఎలాంటి ఏముండదు. బీసీలు మాట్లాడితే మాత్రం వాళ్ళ సోకా నోటీస్ ఇచ్చి తక్షణమే మళ్ళీ వీళ్ళు ఏమన్నా పదవులు పెడతారని చెప్పేసి ఏదైతే గట్టి మాట్లాడేటోళ్ళు ఉన్నారో వాళ్ళని డోర్ కట్టేయడానికి ఇది ఒకటి పెట్టి సస్పెండ్ చేసి పెట్టారు. సస్పెండ్ చేసినా కూడా మళ్ళీ అలాంటి వ్యక్తులకు యావత్ బీసీ సమాజం అది మద్దతుగా ఉంటుంది, అట్లే ఉండదు. మరణతో పాటు ఇంకా బీసీల కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలకు కూడా అందరం కూడా మేమంతా ఏకమై వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి చాలా వ్యక్తులు ఎవరైతే మధుయాష్కి కానీ చెవిటెంకన కానీ తండ్రి శ్రీనివాసరావు కానీ లేకపోతే ఇంకా ఉన్నటువంటి బీసీలు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడరు. వాళ్ళందరికీ పదవులు రావాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున గాంధీభవన్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. చివరిగా చెప్పండి, ఈడబ్ల్యూఎస్ కోటా విషయానికి వస్తే దాన్ని మీరు ఏం చూస్తున్నారు? ఈడబ్ల్యూఎస్ కోటా అది రాజ్యాంగ విరుద్ధంగా తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్. అది దాన్ని తక్షణమే రిజర్వేషన్ సవరణ చేయాలి, లేకపోతే దాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఈ నెల జంతర్ మంతర్లో మహాధరణ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ రావాలని కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎస్సీ ఎస్టీలకు ఉంటుంది, మిగతా వారికి ఉంటుంది. కానీ బీసీలకు మంత్రిత్వ శాఖ లేకపోవడం చాలా దారుణం. అదేవిధంగా బీసీలకు ప్రత్యేక సపోర్ట్ ఏర్పాటు చేసి దానికి 1000 కోట్లు ఫండింగ్ వచ్చి వెనకబడిన తరగతులకు చాలామంది ఈరోజు కులవృత్తుల మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళ ఫండ్ వాళ్ళకి కేటాయించి వాళ్ళని ఇంకా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి సంఘం రాష్ట్ర బీసీ కన్వీనర్ లింగయ్య యాదవ్ మాట్లాడుతూ తీర్మానం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం అది చాలా అనైతికం. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ పాటుపడి అది బీసీల కన్వీనర్ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తినందుకే ఈరోజు తీర్మానం సస్పెండ్ చేయడం అనేది అసలు అది చాలా చెప్పుకోదగ్గ విషయం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రెడ్లు
రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇతర రెడ్డి కులస్తులు బీసీ వాళ్ళని ఎలా తిట్టినా కూడా వాళ్ళ మీద ఇలాంటి ఇప్పటివరకు కూడా చర్యలు లేవు. ఒక మల్లల మీద మనం చర్యలు తీసుకోవడం అవివేకం. అంతేకాదు ఈడబ్ల్యూసీ కోటా మీద కూడా త్వరలో మేము జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాము. అంతేకాదు బీసీ నాయకులంతా కూడా తీర్మాన మల్లన వేయకుండా ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం వచ్చే వరకు కూడా మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ కోటా ఉంటుందో ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయమని మాత్రం కాంగ్రెస్ పై కూడా మేము దండయాత్ర చేస్తామని కూడా ఇంకే యాదవ్ పేర్కొంటున్నాడు.